హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్. సో ఇవాళ జూలై నెల పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు, మరియు రికవరీ పెన్షన్ ఆపడం జరిగిందా లేదా, ఈ రెండు విషయాలు తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్కి మొదటిసారి వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి 5,000 లైక్స్ టార్గెట్ ఖచ్చితంగా చేయాలి. మీరు ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి రికవరీ పెన్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. సో ఫ్రెండ్స్, కొత్త వారికి అయితే ఫస్ట్ అయితే అన్నరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ తీసేసి దాని తర్వాత కొత్త పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది, అదొకసారి చూద్దాం. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అనర్హులకు రికవరీ నోటీసులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులకు నోటీసులు, నగదు రికవరీ ప్రక్రియని ప్రస్తుతానికి ఆపాలని సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సంక్షేమ పథకాల్లో అనర్హుల లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని సిఎస్ తెలిపారు. అయితే త్వరలోనే అనర్హులైతే సంక్షేమ పథకాలను లబ్ధి పొందేలా స్పష్టమైంది. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అనర్హులకి పెన్షన్ తీసేస్తే అర్హులకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల అర్హులైన పెన్షన్దారులకు చేరుతుంది. దీనివల్ల అర్హులైన పెన్షన్దారులకే చేకూరుతుంది. ఈ విషయం హర్షణీయం. సో త్వరలోనే పెన్షన్లు రావడం జరుగుతుంది. త్వరలోనే కొత్త పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అనర్హులని తొలగించి అర్హులైన వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు పాత పెన్షన్దారులకి ఈ జూలై నెల పెన్షన్ ఎప్పుడు ఇస్తారంటే జూలై 21 తర్వాత, లేకుంటే జూలై 21 నుంచి అయినా ఇవ్వచ్చు. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో ఈ విషయాలు మీకు వెంటనే అందాలంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ నొక్కి టార్గెట్ వచ్చేసి 5,000 లైక్స్. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.